Hi, this is Nagaraj from Sneha Competitive Examinations. Today's topic is English for School Assistant, SA, DSC, AP DSC. I will cover almost all important topics. ఈ పేపర్స్లో నీకు ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటుగా ఎలిమినేషన్, దాంతోపాటు ట్రిక్స్ అండ్ గైడ్లైన్స్ ఇస్తాను అనమాట. నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద ఆన్సర్, ఇట్స్ నాట్ మ్యాటర్, బట్ హౌ టు ఎలిమినేట్, హౌ టు ఫైండ్ అవుట్ యాక్యురేట్లీ ద కరెక్ట్ వన్. ఆ సందర్భాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంటే డెప్త్గా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ప్రొవైడ్ అయితే జరిగింది. తర్వాత మెథడాలజీ ఇంపార్టెంట్ చూస్తాను, మీరు ఏ దాని మీద గ్రౌండ్ మీద ఫోకస్ చేయాలండి. అయితే మనకి కంటెంట్ ఎక్కువగా మిస్ అయ్యే మార్క్స్ మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం మిస్ అవుతూ ఉంటాం. తర్వాత ఇంకోటి ఫైనైట్ నాన్ ఫైనైట్ వెబ్స్ 95 అయితే బిఫోర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ముందు మీకు జస్ట్ ఒక గ్రామర్ టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. అది వాట్ ఈస్ ఫైనైట్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్. There are only 2 finite verbs, present to past మాత్రమే ఉన్నాయి. ఫైనైట్ మీన్స్ టెన్స్డ్, అది టెన్స్ ఉంది, మీనింగ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, వాయిస్ ఉంది, ఆస్పెక్ట్ ఉంది అనమాట. కాబట్టి 2 verbs present tense, past tense మాత్రమే ఇవి ఫైనైట్. అదేవిధంగా మోడల్ వెబ్స్ అంటే ఆక్సిలరీ వెబ్స్లో కూడా ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ కూడా అవి కూడా టెన్స్ అనమాట. కాబట్టి సహాయకారులు ఫైనైట్ వెర్బ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫైనైట్ వెర్బ్స్. టేక్ a look at this. In the same way, నాన్ ఫైనైట్ 4 ఉన్నాయి, నాన్ ఫైనైట్ వెర్బ్స్. అవి ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్. ఐసోలేషన్స్ అవి సహాయకుని ఫాలో అన్నమాట. ఉదాహరణకి రీడింగ్, దేర్ ఇస్ నో బీ ఫామ్. టు రీడ్, ఓకేనా. తర్వాత రెడ్. అదేవిధంగా మనకి నాన్ ఫైనైట్ వెర్బ్స్ మనం ఎక్కువగా సింపుల్ సెంటెన్స్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డూయింగ్ హోంవర్క్, ఐ వెంట్ టు బెడ్, అలాగనమాట. కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్స్కి నో టెన్స్ ఉండదు, మీనింగ్ ఉండదు అనమాట. కాబట్టి నాన్ ఫైనైట్ వెర్బ్స్ మనకి ఓన్లీ 4 మాత్రం ఉన్నాయి. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, టు ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ప్లెయిన్ ఫామ్, డోంట్ కన్ఫ్యూజ్. అంటే మోడల్ వెర్బ్ తర్వాత ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఇది ప్రజెంట్ టెన్స్ లాగానే ఉంటుంది బేర్ ఇన్ఫినిటివ్ అంటే. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఫైనైట్, నాన్ ఫైనైట్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ తర్వాత డీల్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు డౌట్ ఉంటే నాకు జస్ట్ కీప్ ఇన్ సెండింగ్ SMS. ఓకే, లెట్ us come to the point. Awaiting subject for a lot of DSC students, SS students. అయితే మీకోసం అంటే ఇది ప్రీవియస్ పేపర్, ఇక్కడ 21 అండి, 121 ఐ మీన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ ద వర్డ్. ఇక్కడ పదంలో వాళ్ళు తప్పించారు, మనకి 4th వన్ ఆన్సర్. దాన్ని ఎలా పలకాలి ఒకసారి చూడండి. లాంజావిటీ అంటే 4th వన్. అయితే ఇక్కడ స్ట్రెస్ జా మీద స్ట్రెస్ ఉండాలి, ఆ స్ట్రెస్ మార్క్ బడలా. కాటులో 4th వన్ కరెక్ట్. కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఇచ్చేస్తారన్నమాట. 4th వన్ చెప్పాలి. ఒకసారి అండి, లాంజావిటీ అంటే 4th వన్. అంటే ఇక్కడ మనకి జా మీద స్ట్రెస్ ఉండాలి, లేదు. కాబట్టి దీనికి ఆటోమేటిక్గా మార్క్ ఇచ్చేస్తారు మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 22 RRR ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్. మనకి ఇక్కడ మన సమాజంలో మనకి టీచరు, స్టూడెంటు, సోషల్ ఎన్వైర్న్మెంట్, ఇక్కడ ముగ్గురు నేర్చుకుంటేనే అది ఎడ్యుకేషన్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ ఆన్సర్ దాన్ని మనం గమనించినట్టు ఇక్కడ మనకి
మనకి థర్డ్ వన్ ఆన్సర్ అయింది. అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎవాల్యుయేషన్. అంటే ఏంటి, ఈ మూడు కూడా భాగాలన్నమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రాసెస్లో 3 కీలకాలు మనకి. ఈ గ్రాఫ్ ఒకసారి గమనించండి. మీకు మీరు యూ కెన్ టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వన్. థర్డ్ వన్, డిస్క్రిమినేషన్, కాంప్రహెన్షన్, క్రిటికల్, థెరప్యూటిక్ అండ్ అప్రిషియేటివ్ ఆర్ కైండ్స్ ఆఫ్. ఇవన్నీ కూడా మనకి లిజనింగ్గా, స్పీకింగ్గా, రీడింగ్గా, రైటింగ్ అన్నాడు. దే బిలాంగ్ టు లిజనింగ్. అంటే మన లిజనింగ్ అంటే ఫస్ట్ దాన్ని చూస్తుంటే డిస్క్రిమినేషన్ లిజనింగ్ మనకి వెన్ ఎ చైల్డ్ వాజ్ బోర్న్, వెన్ హీ ద నాయిస్, క్లూ, సౌండ్, ఇఫ్ యూ మేక్ గెస్టర్ దే కెన్ స్మైల్. మనం ఏదన్నా జస్ట్ అలా అంటే వాళ్ళు నవ్వుతారు. అంటే దట్ ఇస్ కాల్డ్ ఎర్లీ స్టేజ్లో మనకు వచ్చి దాన్ని ఏమంటారంటే డిస్క్రిమినేటివ్. అంటే ఫస్ట్ దాన్ని ఏమో ఫస్ట్ వచ్చేసి అలా ఉండద్ది. కాంప్రహెన్సివ్, మరి ఇక్కడ మనకి కాంప్రహెన్సివ్ అంటే ఈ స్కిల్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి ఇవి లాంగర్ స్కిల్స్ అనమాట. అంటే డెవలప్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్లో మనకి. అంటే లెర్నింగ్ సంథింగ్ న్యూ అండ్ ఓల్డ్, ఈ రెండింటి కలిపి మనం అనలైజ్ చేసుకుంటాం. దాన్ని కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటారు అనమాట. కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటే మనం అంతకుముందు నేర్చుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్స్ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్స్, వాళ్ళ మెసేజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనమాట. దాన్ని ఏమంటాం మనం కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటారు. ఏమంటే మనం కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటే కొత్త మెసేజ్, అంటే మనం వెన్ యూ లిజన్ టు వర్డ్స్ అండ్ ప్రేయర్స్ యూ హావ్ టు అండర్స్టాండ్, దాన్ని ఏమంటారు కాంప్రహెన్సివ్ అంటాం. క్రిటికల్ అంటే మనకి అనలైజ్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్, అంటే బాగా లాంగ్గా మాట్లాడుకునేవి. టు సీ వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏం చెప్పబడింది. అదేవిధంగా ఇవి మనకి ప్రాబ్లం సాల్వింగ్ ఎట్ వర్క్, ఏదైనా ఒక పనిలో మనం సాల్వ్ చేయాలంటే ప్రోగ్రామ్ మనకి ఏం కావాలి, క్రిటికల్ కావాలి. తర్వాత అప్రిషియేటివ్ అండ్ థెరప్యూటివ్, ఇవి ఏంటంటే ఇవి వచ్చేసి చాలా రిలేటివ్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి సీ సంథింగ్ ఇన్ సంబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు చెప్పిన విధానాన్ని మనం అప్రిషియేట్ చేయటం, ఎలా ఉందని చేయటం. దే ఆర్ స్పీకింగ్, వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని మనం క్రిటికల్ ఆలోచిస్తానంట. కాబట్టి మనకి 23కి డిస్క్రిమినేట్ అనేవి ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లవాడు రెస్పాండ్ అయ్యేదాటిని అంటాం. కాంప్రహెన్సివ్ అంటే కొత్త విషయాల్ని, ద వర్డ్స్ అండ్ ఆ వర్డ్స్ మనం కొత్త ఇన్ఫర్మేషను, న్యూ ఇన్ఫర్మేషను కలిపి మనం కన్క్లూజన్కి వస్తాం ఆ వర్క్లో, కానీ దాన్ని మనం కాంప్రహెన్సివ్ అంటాం. ఇక మనకి క్రిటికల్ అంటే టు సీ వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఏం చెప్పబడింది. క్రూషియల్, మనకి చాలా క్రూషియల్, ఎస్పెషల్లీ ఈవెన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా. కాబట్టి ఇవి ఉంటాయి అన్నమాట మనం దానికి. కాబట్టి దానికి 23rd ఆన్సర్ ఇస్ లిజనింగ్. ఇవన్నీ కూడా 7 ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ కొన్ని ఇచ్చాడు, కొన్ని లిజనింగ్ సంబంధించిన అన్నమాట. నెక్స్ట్ వన్ 24th వన్ చూడండి. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఎ రిలేటివ్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్నాడు. రిలేటివ్ క్లాస్ మీన్స్ యాడ్జెక్టివ్ క్లాస్. అంటే ఇవి ఎక్కువగా మనకి హూతో, దట్తో, విచ్తో, హూజ్తో, హూమ్తో, వెన్ను, వేరు, వైతో స్టార్ట్ అవుతాయి రిలేటివ్ క్లాస్. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మామూలుగా దీనికి నౌను రిలేటివిజేషన్. ఏమంటే మనం రిలేటివిజేషన్ అంటే నౌన్త్ కంపేర్ చేస్తాం. అంటే దాని యొక్క ప్రాసెస్ని ఏమంటాం, మనకి ఫార్మేషన్ ఏమంటాం, రిలేటివ్ క్లాస్ని మన ప్రాసెస్ని ఆ నౌన్ ఏమంటామంటే రిలేటివిజేషన్ అంటే సెకండ్ వన్ ఆన్సర్. అనేది సెకండ్ వన్ ఆన్సర్ అనమాట. దట్ ఇస్ కాల్డ్. నెక్స్ట్ 25th అండి. ఏ గుడ్ టెక్స్ట్ బుక్ షుడ్ బి ఏబుల్ టు, ఒక మంచి బుక్ మనకి ఏం తెలియాలి, థర్డ్ వన్ ఆన్సర్. డెవలప్డ్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఎన్హాన్సింగ్ టెక్నాలజికల్ ఎక్స్పీరియన్సెస్ కాదు, ఇల్లుస్ట్రేట్ వేరియస్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, పాఠం చివరిని ఇస్తాడు. ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ అండ్ స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇదే. ఎంకరేజింగ్ లింగ్విస్టిక్స్ ఇన్ కాంపిటెన్స్, నో. కాబట్టి తప్పనిసరిగా ఏ గుడ్ టెక్స్ట్ బుక్ షుడ్ బి ఏబుల్ టు ఇల్లుస్ట్రేట్ వేరియస్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ అండ్ స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అయింది. అందుకే డెవలప్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు అక్కడ రాదు, అది సబ్ స్కిల్ లేదనమాట. కాబట్టి ఇక్కడ ఎన్హాన్స్ టెక్నాలజికల్ ఎక్స్ప్రెషన్స్ కాదు. ఏదన్నా సరే మనకి గుడ్ టెక్స్ట్ బుక్ దానికి కరెక్ట్ ఆన్సర్ అంటేనో మనకు వచ్చేసి థర్డ్ వన్.
ఇక 26 ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా చూసుంటారు, టీచర్స్ బోర్డు మీద చెబుతాను మీకు. సబ్స్టిట్యూషన్ టేబుల్ ఎక్కాలి కాదు, టేబుల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ డివైస్ టు ప్రాక్టీస్. ఈ టేబుల్ ఒక్కసారి టేక్ లుక్ ద టేబుల్, మీకు ఈ టేబుల్ అని చూస్తే అర్థమైపోయింది, మామూలుగా నేను చెప్పక్కర్లేదు. ఇది చాలామంది టీచర్స్ బోర్డు మీద రాస్తారు, నేను కూడా ఫ్రీక్వెంట్గా రాస్తాను పిల్లల కోసం అని. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్, దట్ బుక్, మై హ్యాట్, యువర్ పెన్. మరి దిస్ బుక్ అంటే ఒకటో టేబుల్లో ద బుక్ ఈజ్ అంటే దానికి కాంబినేషన్ అనమాట, ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే ద బుక్ వాజ్ ఆన్ ద టేబుల్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఇలాంటి టేబుల్స్ మీకు చేసి గ్రామర్ కానీ ప్రజెంటేషన్ చేస్తా అని దీనికి సెంటెన్స్ అనే ప్రేజెస్ ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఇవన్నమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ అయితే సెంటెన్సెస్ అండ్ ప్రేజెస్ చేస్తాం. ఇది సెంటెన్స్ ఉంది, సెంటెన్స్ ప్రేజ్ ఉంది. ఇక్కడ 3 ప్రేజులు ఉన్నాయి, సబ్జెక్ట్ ఆఫ్ ప్రేజ్, వెర్బ్ ఆఫ్ ప్రేజ్, అదర్ వర్డ్స్ అనమాట. కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే కానీ సెంటెన్స్ అండ్ క్వశ్చన్స్ కాదు, సెంటెన్స్ అండ్ ప్రేజెస్ మాత్రమే, ఫార్ములాస్ కాదు, వొకాబులరీ కాదు. కాబట్టి సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఇది అనమాట. ఇది మీకు టీచర్స్ తెలిసే ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 27th చూడండి. 27th యాక్టివిటీస్ అండర్టేకెన్ బై టీచర్స్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ టు మోడిఫై ద టీచింగ్ లెర్నింగ్ ఈజ్ కాల్డ్. ఇది మీకు చాలా డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే జస్ట్ ఈ టెస్ట్ పెడతాం అసలు వాళ్ళు ఎలా చూడాలంటే మనం, అంటే వాళ్ళు అన్ని రంగాలు ఎలా ఉన్నారు, లెర్నింగ్ ఎలా ఉన్నారు, స్పీకింగ్ ఎలా ఉన్నారు తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ చూస్తాం. అంటే వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా ఇది ఒకసారి చూస్తాం మనం. తర్వాత ప్లేస్మెంట్ అంటే వాళ్ళు ప్లేస్మెంట్ టెస్ట్ అని తెలుసుకో, వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ పెడతాం. ఇక్కడ సమ్మేటివ్ అంటే మీకు సబ్మిట్ అంటే చివరిసారిగా పెట్టే ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్, ఫైనల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఫార్మేటివ్ అని తెలుసుకుని మీకు వీక్లీ ఎగ్జామ్స్ చూస్తాం ఎలా ఉండారు వాళ్ళు, వీక్లీ క్విజ్లు ఎలా ఉండేవి, లో స్టేకిల్స్ అంటే గ్రూప్ వర్క్ అనమాట, అంటే వాళ్ళు ఎలా ఉన్నారు. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఈస్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. ఏమంటే మనం దీన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి ఒకసారి. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఇదేంటంటే మనకి షార్ట్ టెస్ట్, చిన్న ఎగ్జామ్ గివెన్ ఎట్ ద బిగినింగ్ మొట్టమొదటి చిన్న ఎగ్జామ్ పెడతాం, ఆర్ ఎండ్ ఆఫ్ ద కోర్సు బిగినింగ్లో కానీ ఎండ్లో కానీ చిన్న ఎగ్జామ్ పెడతాం. దట్ అలౌ ఏ టీచర్ టు గేజ్ వాట్ స్టూడెంట్స్ నో అబౌట్ ఏ టాపిక్. ఒక పిల్లవాడికి ఏం తెలుసా అనే చిన్న ఎగ్జామ్ పెడతాం, ముందు కానీ వెనక్కి కానీ. దాన్ని డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారు. కాబట్టి ద ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ వన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మన ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ కాదు. తర్వాత మనకి ఈ దీంట్లో ఆన్సర్ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ 28th. The car complained as the key was turned. Turning identify the figure of speech in the above sentence అన్నాడు. మనకి ఇక్కడ నీకు వరుసగా ఇచ్చినట్టు మీరు గమనించినట్లయితే 4th వన్ ఆన్సర్ ఇన్యానిమేట్ థింగ్స్ అంటే ప్రాణం లేని వస్తువులు ప్రాణం అంటే మాట్లాడటానికి మీకు తెలిసే ఉంటుంది. పర్సనిఫికేషన్ అంటారు మనం. పర్సనిఫికేషన్కి మామూలుగా ఇలా మాట్లాడుతానంటాము. ఒక్కసారి మీరు దీని ఆన్సర్ని గమనించినట్లయితే పర్సనిఫికేషన్లో మనకి ఈజ్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నోషన్స్ ఆర్ స్పోకెన్ యాజ్ హ్యావింగ్ లైఫ్ అండ్ ఇంటెలిజెన్స్. ప్రాణం లేని వస్తువులు కానీ మరి మనం అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని ప్రాణం ఉన్నట్టు మాట్లాడటానికి అంటాం. అది మీకు తెలిసి ఉంటుంది. ఉదాహరణకి ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అంటే ఎక్స్పీరియన్స్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని టీచర్స్తో కంపేర్ చేసాం. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఆపర్చునిటీ నాక్ ఎట్ ద డోర్ బట్ వన్స్. ఆపర్చునిటీ నాక్ ఎట్ ద డోర్ బట్ ఎట్ వన్స్. తర్వాత ఎ లై హ్యాస్ నో లెగ్స్. టైమ్ అండ్ టైడ్
వెయిట్ ఫర్ నాన్. కాబట్టి ఇక్కడ మనకి ఇది గమనించినట్లయితే మనకి ఆపర్చునిటీ నాక్స్ ఎట్ ద డోర్ బట్ వన్స్ అన్నాడు. ఇవన్నీ కూడా ప్రాణం అన్వేషిస్తుంది. దిస్ ఇస్ ది బెస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దీంట్లో కొట్టామండి. దీంట్లో మనకి పడిచినట్టు మనకి దిస్ ఈజ్ వెల్ ఆల్రెడీ మీకు తెలిసింది. ఇది తెలిసిన దాన్ని ఒక్కసారి మీరు చూసుకున్నట్టే ఇది ఫ్రీక్వెంట్గా ఇస్తామంటాడు మనకి చాలా అట్లే మనకి. ఇది ఓవర్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓవర్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంది. దిస్ ఇస్ కాల్డ్ చూడండి ఒకసారి సిమిలీ. ఎలా పలకాలి? సిమిలీ. ఓకేనా? సిమిలీ. A simile is the comparison of two unlike things using like, as, so. Her words are so sweet like honey. Her words are sweet like honey. You are as pretty as a picture. Life is like a dream. I wonder as a cloud. So this is the way you have to follow. దీనికి మనం ఇచ్చాడు. ఇది కాదు అక్కడ. ఈ సిమిలీ కాదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి దాంట్లో చూసినట్టే ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, ఇంకోటి అయితే ఇంకా మనకి ఇవి ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇల్యూషన్ అంటే ఇది ఒక లిటరరీ డివైస్, an artful way of telling the story. ఒక స్టోరీ మనం బాగా చెప్పాలన్నా, బికాస్ దే అలౌ ద రైటర్ టు అవాయిడ్ blend tones and common obvious statements in their writing by referring to other literary historical events or mythology. ఈ మనం ఎక్కువ దాని స్టోరీ టెల్లింగ్లో పోతాం మనం. ఐడెంటిటీ తెలుసు కదా, కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా 4th అనమాట. ఇక్కడ మనకి కామాస్ ఆర్ యూజ్డ్ వెన్ వీ హ్యావ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఇది మీకు తెలుసు కాబట్టి ఇది. అయితే సపరేట్ క్లాజెస్ అండ్ ప్రేజెస్. ఏ ప్రేజ్ ఆ క్లాజ్ని ప్రేజ్ని సపరేట్ చేస్తాం ఉపయోగిస్తామంటే అక్కడ మనం కామ ఉపయోగిస్తాం, అది కరెక్టే. సో పొసెసివ్నెస్ ఆడ కూడా కామ ఉపయోగిస్తాం. మేక్ ఆఫ్ వర్డ్స్ స్పోకెన్ ఇన్ లాంగ్వేజ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉపయోగిస్తాం. సపరేట్ ఐటమ్స్ నేను లిస్ట్ అన్నాడు. వాడు ఆన్సర్ ఇది ఇచ్చాడు, గవర్నమెంట్ ఆన్సర్, కానీ ఇది కాంట్రవర్షియల్. కాబట్టి మనకి సపరేట్ క్లాసు, మన సబ్ క్లాస్ని వేరు చేస్తాం, కానీ దాన్ని దేంతో వేరు చేస్తాం? ఇంకొక మెయిన్ క్లాస్తో వేరు చేస్తాం. సపరేట్ క్లాజ్ అండ్ ప్రేజ్ అన్నాడు. క్లాజ్ అండ్ ప్రేజ్, కాబట్టి ఇది వాడు ఆన్సర్ కాంటాక్ట్ అనమాట. పొసెసివ్నెస్, రామాస్ అపాస్ట్ బేస్ పెడతాం కదా, రామాస్ అనేదాన్ని, కాబట్టి వాడు అది అపాస్ట్ బేస్, కానీ ఇక్కడ ఏమైనా కామ అడిగాడు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ సపరేట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. ఐటమ్స్ లిస్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి దీంట్లో. ఇక్కడ నుండి ఐడెంటిఫై ద స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో అన్నాడు. రామ్మోహన్ సబ్జెక్ట్ అంటే ఎన్పి, బికమ్ అంటే స్టేట్ పైలట్, సబ్జెక్టు వెర్బు కాంప్లిమెంట్, రిజల్టివ్ అంటే రిజల్టివ్ అంట బికమ్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ అనే ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లేదు కదా. ఈ పైలట్ అనేది బికమ్ అనే వెర్బ్కి కాంప్లిమెంట్, అంటే సబ్జెక్టు కాంప్లిమెంట్ అనమాట. అంటే సబ్జెక్ట్ టెల్స్ మోర్ అబౌట్ సబ్జెక్ట్. ఈ బికమ్ అంటే ఈజ్తో సమానం ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ స్టేట్ వెర్బ్. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ ఫస్ట్ వన్ ఆన్సర్. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అంటే రామ్మోహన్ వన్ ఏ ప్రైజ్ ఎలా ఉండాలి, లేదా సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ ఐ మేడ్ హిమ్ ప్రెసిడెంట్, ఇది లేదు, అంటే ఆబ్జెక్ట్ లేదు. ఓన్లీ అక్కడే ఉంది సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ లేదుగా. సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బు, మీకు ఇంత గందరగోళంగా ఉంది. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ వన్. రామ్మోహన్ సబ్జెక్ట్, బికమ్ వెర్బ్, స్టేట్ వెర్బ్ నాట్ యాక్షన్ వెర్బ్. ఈ స్టేట్ ప్లస్ అంటే మీకు చేంజ్ చేస్తుంది అనమాట. దాని పక్కన కాంప్లిమెంట్గా పైలట్ నౌన్ అంటే ఎన్పి అనమాట. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఆర్ గుడ్ ఫర్, మీకు తెలిసిన విషయం ఏది, లైవ్ రికార్డింగ్ ఆర్ స్టూడెంట్స్, ఇవి కాదు, అసలు దానికి సంబంధం లేదు. రీడింగ్ టెస్ట్ నో కాదు. ఇది వచ్చేసి మనకి లాంగ్వేజ్ ల్యాబ్, లైబ్రరీకి అయితే ఊహించుకుంటాం. డ్రిల్లింగ్ అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్, డ్రిల్లింగ్ అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్ మనం లాంగ్వేజ్లో ఉపయోగపడతాం, మీకు బీటెక్లో చూసుంటారు. రైటింగ్ పారాగ్రాఫ్స్ కాదన్నమాట. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఈస్ వచ్చేసి థర్డ్ వన్.
నెక్స్ట్ వన్, రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్సెస్ ఆర్ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ an exact man are the words of popular man. Identifier from the options given below is Lord Bacon, అమెరికన్ ఫిలాసఫర్. చూడండి ఒకసారి ఫోటో కూడా పెట్టాను మీకోసం. నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ గమనించినట్టు నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద ఇక్కడ వచ్చేసి 33 వచ్చేసి మనకి ఒకసారి చూడండి. లర్నింగ్ ద టక్కర్స్ వెన్ లర్నర్స్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ బిలాంగ్ టు. అంటే ఇక్కడ మనకి ఈ విషయాలు ఏమి నేర్చుకుంటామంటే, ఇక్కడ మనకి ఓల్డ్ ఫార్ములాస్ వాటిని న్యూ ఫార్ములతో కలిపి కొన్ని విషయాలు నేర్చుకుంటాం మనం. దీనికి ఆన్సర్ వచ్చేసి లర్నింగ్ ద టక్కర్స్ వెన్ లెర్నర్స్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్ బిలాంగ్ టు. మీనింగ్ మీద అర్ధరహితం అనమాట. కొలాబరేటివ్ అప్రోచ్ అంటే కలిసి చేయటం. ఎలక్ట్రిక్ అప్రోచ్ ఇన్ఫర్మేషన్ ఎదగటం. కమ్యూనికేటివ్ అప్రోచ్ మాట్లాడటం. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇది ఆన్సర్ వన్. ఇది కన్స్ట్రక్ట్ అప్రోచ్ అంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్ట్ అప్రోచ్లో మనకి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ని న్యూ ఇన్ఫర్మేషన్ని కంబైన్ చేసి మనం అనలైజ్ చేసుకుంటాం. ఈజ్ ఇట్ ఎస్ఆర్ నో అనేది ఒకసారి చూడండి. దీని ఏమంటారు? కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటారు. అంటారు కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనమాట. అంటే న్యూ అండర్స్టాండింగ్, ఒక విషయాన్ని గురించి కొత్తగా రెండు అంటే ఉన్న దాన్ని అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ దాన్ని ఇప్పుడు కలిపి మనం న్యూ అప్రోచ్ అని అంటాం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంగ్లీష్ ఈజ్ ద మేజర్ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ ద మేజర్ విండో ఆన్ ద వరల్డ్ అన్నాడు. వాజ్ సెడ్ బై, మీకు తెలుసు ఇది మరి గాంధీ గారా, చార్లెస్ వుడ్, విలియం బెంటిక్ కాదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. పండిట్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది కొటేషన్ చెప్పాడు. ఇంగ్లీష్ ఈజ్ ద మేజర్ విండో ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ద లాస్ట్ వన్. దీని తర్వాత మీకు గ్రామర్ కూడా ఒక 10 మార్క్స్ చెప్పబడింది. డూ దిస్ వర్క్ ఇమీడియట్లీ, ఇంపీరియడ్ సెంటెన్స్ ఈజ్ ద యాక్టివ్ వాయిస్. అవునా కదా. ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో అన్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. డూ దిస్ వర్క్ ఇమీడియట్లీ అన్నాడు. ఇమీడియట్లీ టు డూ అంటే మనకి ప్యాసివ్ వాయిస్ మనకు మార్చంటే మనం బీ ఫామ్ నలుగురు పెట్టుకోండి. కాబట్టి బీ ఫామ్ అంటే ఏంటి? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ. మరి ఇమీడియట్లీ టు డూ ద వర్క్ ఇక్కడ లేదు కదా. ఫస్ట్ వన్ ఎలిమినేట్. లెట్ ద వర్క్ బి డన్ ఇమీడియట్లీ. అమ్మో ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇంపేరెడ్తో ఉంటే మనం లెట్తో కానీ రిక్వెస్ట్తో కానీ ఉపయోగించుకుంటాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లెట్ ద వర్క్ బి డన్ ఇమీడియట్లీ, ఇది కావడానికి ఆస్కారం ఉంది. డూ ఇమీడియట్లీ ద వర్క్ గివెన్, ఇక్కడ బీ ఫామ్ లేదు, తీసేయటమే. గివ్ ద వర్క్, డూ ఇట్. ఇక్కడ మనకు బీ ఫామ్ దేంట్లో ఉంది? సెకండ్ వన్ ఏముంది? సెకండ్ వన్. కాబట్టి ద ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్. ద ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇక 36th అంటే లాస్ట్ వన్. A textbook is a useful adjunct in the effort of teacher and a resource to the people. A resource. కాబట్టి వాజ్ అనే చూడండి అక్కడ మనం 136. A textbook is a useful adjunct in the efforts of a teacher and a reassurance to the pupils was the addition of the following given below అన్నాడు. ఈ మాట చెప్పింది మనకి జాన్ డ్యూవి. సో ద ఆన్సర్ is the fourth one. Thank you very much. Let us come to the grammar point. Thank you very much for watching my video. In the same way, if you have any doubts, you can just comment. I can take your feedback. I would like to improve more of my content and as well as చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు ప్రీవియస్ వీడియోకి. నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఓకే, నెక్స్ట్ ఇస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.